So yeah, income tax, chapter 3, income from house ప్రాపర్టీ. దీని ప్రొఫార్మ్ వచ్చేసి చాలా సింపుల్ ఉంటుంది. ఈ ప్రొఫార్మా కూడా ఫిక్స్డ్ ఉంటుంది. పర్టికులర్స్ అమౌంట్ కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనం GAV, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటారు. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇది కనుక్కోవాలి. దీనికి స్టెప్స్ ఉంటుంది. ఇందులోంచి క్వశ్చన్లో ఇచ్చే మున్సిపల్ ట్యాక్స్ అనేది కట్ చేయాలి, ఆర్ లోకల్ ట్యాక్స్ అనొచ్చు. ఇక్కడ అమౌంట్ ఇందులోంచి తగ్గించి ఇక్కడ రాయాలి. ఇక్కడ వచ్చే ఆన్సర్ మనకి నెట్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. ద నెక్స్ట్ డిడక్షన్స్ కాలమ్స్ అండర్ సెక్షన్ 24 ఇది మెన్షన్ చేయాలి కొంచెం. అందులో ఫస్ట్ వన్ అనేది స్టాండర్డ్ డిడక్షన్. ఇది ఆల్వేస్ 30% అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఈ 30% ఇక్కడ వచ్చిన దాని మీద 30% చేస్తే దాన్నే స్టాండర్డ్ డిడక్షన్స్ అంటారు. దా నెక్స్ట్ ఇఫ్ క్వశ్చన్లో ఏదన్నా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని ఇస్తే అది ఇక్కడ మెన్షన్ చేయాలి, ఆల్ఎల్స్ ఈ కాలం ఎంటీ వదిలేయాలి. ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ రాయాలి. ఈ వచ్చిన ఆన్సర్ చేస్తే లాస్ట్ మనకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంతే. దీని ప్రొఫార్మా ఈజీ. మనకి ఇప్పుడు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే GAV ఎట్లా కనుక్కుంటారనేది. GAV కనుక్కోనికి సింపుల్ 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, MRV, FRV మున్సిపల్ రెంటల్ వాల్యూ ఇంకా ఫేర్ రెంటల్ వాల్యూ. ఈ రెండు క్వశ్చన్లు ఇస్తాడు మ్యాక్సిమం. ఆ రెండిట్లో ఏ వాల్యూ అనేది హయ్యర్ ఉందో ఆ నంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకున్న నంబర్ మనకి NR అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 2లో మనకి ముందొచ్చిన NR ఇంకా SRV, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. ఈ రెండిట్లో ఏది లో ఉంటే దాన్ని మనం తీసుకోవాలి. ఆ వచ్చిన వాల్యూ మనకి ఏమవుతుందంటే ERV అవుతుంది. స్టెప్ 2 వరకు అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి స్టెప్ 3. మనం కనుక్కున్న ERV అండ్ క్వశ్చన్లో ఇచ్చే ARV మధ్యలో ఏది హై ఉంటే అదే ఆ నంబర్ తీసుకోవాలి, ఆ వాల్యూ తీసుకోవాలి. అదే మన లాస్ట్ GAV అవుతుంది. ఈ GAV అనేది ఫస్ట్ GAV కనుక్కున్నాక ఆ GAV వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మ్యాక్సిమం ఇవి చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ క్వశ్చన్ తీయకపోతే అది ఎంటీగానే వదిలేసేయాలి. ఇది తీసుకొని డైరెక్ట్ దీంతో ఇది చేసేయాలి. ఈ చాప్టర్ అనేది మోస్ట్ సింపుల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చాప్టర్ 4 చేస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.